పరిశుద్ధుడు మహాగణుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవానిత్య వాసన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చాం. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని, మీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించడానికి సహాయం చేయమని, నీ ఆత్మ అభిషేకం మాపై ఉంచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రతి శనివారము స్త్రీలను గురించిన వర్తమానం మనం వింటూ ఉన్నాం. మరి చాలామంది ఫాలో అవుతున్నారు, స్థానిక బిడ్డలు, అలాగే పరిచయమైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్త్రీల వర్తమానాలు విని చాలా మేము బలపడుతున్నాం, క్రొత్త విషయాలు తెలుసుకుంటున్నాం అని చాలామంది రిప్లై ఇస్తున్నప్పుడు చాలా సంతోషం అవుతుంది. ఇంకా ఎక్కువగా ప్రయాసపడాలనే ఆలోచన కలుగుతుంది. మరి ఇంతవరకు 19 మంది స్త్రీలను గురించి మనం విన్నాం. ఈరోజు 5 స్త్రీలు, కౌంటింగ్ మాత్రం ఒకటి మాత్రమే వేస్తున్నాను. 20వ స్త్రీగా, అంటే ఇంతవరకు 19 మంది గురించి విన్నాం. ఈరోజు 20వ స్త్రీగా 5 గురించి మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరి గురించి ధ్యానించడం కంటే 5 గురించి ధ్యానించడమే మంచిది. ఎందుకంటే వీళ్ళు వేసే ప్రతి అడుగు కూడా 5 కలిసే వేశారు కాబట్టి 5 గురించిన వర్తమానం ఒకటే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు వీళ్ళు అని ఆలోచన చేస్తే రాసుకోండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 33వ వచనములో ఉన్నటువంటి మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా, వీళ్ళను గురించిన రెఫరెన్స్ ఎక్కడెక్కడ ఉంటుందంటే సంఖ్యాకాండం 27వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు, ఆ తర్వాత 36వ అధ్యాయం 6వ వచనం, తర్వాత 10వ వచనం నుంచి 11వ వచనం దాకా వీళ్ళ గురించిన ప్రస్తావన ఎక్కడెక్కడ ఉంటుందో ముందుగానే మీకు రెఫరెన్స్లు ఇచ్చేసాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. చదువుతున్నాను, ఇప్పుడు వినండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 33వ వచనం. బెహెరు కుమారుడైన సెలోపెదెహుకు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. సెలోపెహెదు కుమార్తెల పేరులు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. ఈ 5 స్త్రీల గురించి మనం వినబోతున్నాం. ఈ 5 స్త్రీల యొక్క తండ్రి గారి పేరు సెలోపెహదు. చెప్పండి, సెలోపెహదు. ఈ సెలోపెహదు అనే వ్యక్తికి కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదంట. కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. ఈ ప్రస్తావనకు వస్తే మన భారతదేశంలో ఈ ప్రస్తావన, ఈ సందర్భం ఎవరికైనా వస్తే చాలా ఆందోళన ఉంటుంది. అయ్యో, నాకు ఆడబిడ్డలే, నాకు మగ సంతానం లేరు కదా, మరి నా పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తారు. ఎందుకంటే పుత్రుడు ఉండాలి, కొడుకు అనేవాడు ఉండాలి. ఒక ఆసరాగా ఉండటానికో, బ్రతుకున్నప్పుడు చనిపోయాక తలకొరువు పెట్టడానికో, పున్నామనుడి నరకం నుంచి తప్పించడానికో పుత్రుడు అవసరమని మన భారతదేశ గ్రంథాలు కూడా ఘోషిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుమారుడు ఉండాలి, పుత్రుడు ఉండాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. అయితే క్రైస్తవులమైనటువంటి మనకి ఆ ఇబ్బంది లేదు. ఎందుకంటే మనల్ని కట్టెల మీద పెట్టి కాల్చరు, మట్టిలో పెట్టి పూడిస్తారు. తలో కొరువు పెట్టే పని ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2, పున్నామనుడి నరకం నుండి తప్పించేవాడే పుత్రుడు. వాస్తవమేది. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గం నయవచ అన్నారు. అంటే పుత్రుడు లేకపోతే స్వర్గం లేదు, స్వర్గంలో ప్రవేశం లేదు అని అర్థం. మరి అయితే నాకు 2 కుమార్తెలు ఉన్నారు. మా చిన్నమ్మ గారికి 2 కుమార్తెలు ఉన్నారు. హోలీ టీం జాన్ వెస్లీ గారికి 3 కుమార్తెలు ఉన్నారు. బైబిల్లో ఇంకా చూస్తే ఫిలిప్కి 4 కుమార్తెలు ఉన్నారు. ఇలా ఈ మాటలు వింటున్న వాళ్ళు కూడా చాలా మంది కుమార్తెలు ఉండొచ్చు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి పరలోకం లేదా? అయితే గమనించాలి. మరొక పదాన్ని మనం ఆలోచన చేస్తే ఆత్మాత్మ వైజానిత యతి యతి పుత్ర అన్నారు. అంటే ఆత్మ వలన పుట్టినవాడే పుత్రుడు. ఈ వచనం ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే, నాకు కుమారులు లేరు, కుమార్తెలే పుట్టారు అని బాధపడుతున్నటువంటి వాళ్ళకి నెమ్మది ఊరట కలిగించే మాట ఏంటంటే,
ఈ రోజుల్లో కన్నబిడ్డలు, కొడుకులు బ్రతుకుండగానే చంపేస్తున్నారు ఆస్తిపాస్తుల కోసం. నరకం నుంచి తప్పించడం కాదు, బతుకుండగానే నరకం చూపిస్తున్నారు. అయితే యెషయా 9:6 ప్రకారం మనందరికి ఒక శుభ సమాచారం, శుభవర్తమానం ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయన మనందరి కోసం పుట్టినటువంటి వాడు ఆయన. కాబట్టి కుమార్తెలు కలిగినటువంటి వారలారా, మీరు కుమారుణ్ణి ముద్దు పెట్టుకోనండి, లేని ఎడల ఆయన కోపించును అని కీర్తనల గ్రంథంలో రాయబడం. కుమారుడు మనకు అనుగ్రహించబడ్డాడు. కుమార్తెలు పుట్టారు, నాకు కుమారుడు పుట్టలేదని కలత చెందే వాళ్ళకు ఒక శుభవార్త. దేవునికి స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద మనందరి కోసం ఒక కుమారుడు పుట్టారు. ఆయన కన్యమరియా గర్భాన్ని పుట్టారు. ఆ కుటుంబానికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి, ప్రపంచంలో ఉన్న సర్వమానవాళిని నరకము కొన్నామని నరకం నుంచి తప్పించడానికి, విమోచించడానికి ఆయన పుత్రుడిగా ఈ భూమి మీద జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సెలోపేహదికి కుమార్తెలే గాని కుమారుడు లేడు. ఈ సందర్భంలో మీ కుటుంబంలో కూడా ఉంటే ఆల్రెడీ మీకు శుభార్త చెప్పాను. ఇక ఆ వచనాన్ని ముగించుకుందాం, తర్వాత మాటలోకి వద్దాం. సంఖ్యాకాండం అందరూ కూడా తీయండి, 135వ పేజీ, 27వ అధ్యాయం. 27వ అధ్యాయం. ఆనాడు ఉన్నటువంటి చట్టం ఏంటంటే, కుమారుడు ఉన్న వాళ్ళకి తండ్రి పెత్తనార్జితం వెళ్ళేది, తండ్రి స్వాస్థ్యం వెళ్ళేది. కుమార్తెలు లేకపోతే ఆ కుమార్తెలకి స్వాస్థ్యం వెళ్ళేది కాదు. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, సెలోపేహదు చనిపోయాడు, కుమార్తెలకి స్వాస్థ్యం రాదు. చట్టం ప్రకారం, చట్టం ఏది చెప్తుందో దానికి వాళ్ళు శిరసావించాలి, తప్పదు. చట్టం అంటే ధర్మశాస్త్రం, అంటే దేవుడు చెప్పిన మాట అన్నమాట. దేవుని మాటకి తిరిగి ఉంటుందండి, ఉండదు. కుమారులు ఉంటే కుమారులకి స్వాస్థ్యం వెళ్తుంది, కుమార్తెలకి వెళ్ళదు. ఆనాడు ఉన్న చట్టం అది. కానీ వీళ్ళు చట్టాన్ని తిరగరాశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళు మోషే దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మా తండ్రి చనిపోయాడు, మా తండ్రికి కుమారులు లేరు, కుమార్తెలమైన మేమే ఉన్నాం, మాకు స్వాస్థ్యం కావాలి అన్నారు. ఏమి సమాధానం చెప్పాలో అర్థం కావట్లా మోషేకి. మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభా, ఏంటి ఆ స్త్రీలు, ఆ కుమార్తెలు ఇలా చెప్తున్నారు, ఏం చేయమంటాం అంటే, దేవాది దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? వాళ్ళు అడిగింది యుక్తమే, వాళ్ళు అడిగింది యుక్తమే అన్నాడు. మారు మాట్లాడే పని లేదు, వాళ్ళు చెప్పింది వాళ్ళకి అనుగ్రహించు అన్నాడు. అక్కడి నుంచి కొత్త చట్టం రాయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరండి అన్నారు ఆడాళ్ళు చేతకాని వాళ్ళని? దేవుడు రాసిన ధర్మశాస్త్ర చట్టాన్ని తిరగరాశారు వాళ్ళు. స్త్రీలు తలుచుకుంటే ఏదైనా. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెయ్యాలనుకునేవి చేయట్లేదండి స్త్రీలు, చేయకూడదన్నీ చేస్తున్నారు. అది అక్కడ వచ్చింది తంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. స్త్రీలు మామూలు కాదు. స్త్రీలు పట్టారంటే పట్టు జయించాల్సిందే, ఏసు రక్తమే జయం. యాకోబు ఒక్కడే ఉన్నాడు, కానీ ఇక్కడ 5గురు స్త్రీలు ఉన్నారు. సందర్భం చెప్పేశాను, వాక్యం కూడా చదువుతాను, ఇంకా కొంచెం మనకు అర్థమైద్ది. 27వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని విషయాలు చదువుతున్నా, ఆలోచించాను, అన్ని చదివేస్తాను. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో, యోసేపు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళండి వీళ్ళు, మనష్షే వంశస్థులు. మనష్షే వంశస్థులలో సెలోపేహదు కుమార్తెలు వచ్చిరి. సెలోపేహదు ఎసెరు కుమారుడును, గిలాదు మనమనుడును, మాకీరు మునిమనముడై ఉండేది. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిలకా, తిర్సా అనునవి. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద, ఎక్కడండి అది నోట్ చేసుకోవాలన్నమాట. వారు ఎక్కడికి వచ్చారంటే ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము నొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, ఏదో సైలెంట్గా సీక్రెట్గా చెప్పిన మ్యాటర్ కాదు ఇది. సమాజం ఎదుట చెప్పారు. గొప్ప నాయకుడు మోషే ఎదుట, గొప్ప ప్రధాన యాజకుడు ఎలియాజరు ఎదుట నిలబడి చెప్తున్నారు. బా, ఎంత దమ్మండి, ఎంత ధైర్యం. ఈ రోజున దైవజనుడిని కలవాలంటే భయం, దైవజనుడి ముందు నిలవాలంటే భయం చాలా మందికి. ఎందుకు భయం? పిల్లలు తల్లిదండ్రులు చూడడానికి భయపడతారా? ఎవరన్నా పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఎవరన్నా భయపడతారా? ఈ రోజున చాలా మంది ఆత్మీయ నాయకులుగా, దైవజనులుగా సంఘ కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి చాలా ప్రదేశాల్లో నేను వింటా ఉంటాను. సొంత ఆత్మీయ దైవజనులతో మాట్లాడాలంటే భయపడతారు. ఆ భయం ఉండాలి, మంచిదే.
కానీ మరీ అంత భయం ఉండవసరం లేదు. సరే, వీళ్ళు వచ్చి చెప్తున్నారు ఏమంటే, మా తండ్రి అరణ్యంలో మరణమయ్యాను. ఏమైందంటే అరణ్యంలో, ఎక్కడ మరణమయ్యాడు? అరణ్యంలో. అంటే ఐగుప్తుకి కనానికి మధ్యలో, ఐగుప్తుకి కనానికి మధ్యలో. అతడు కోరాహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా, యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, సెలోపహదు కుమార్తెలు చెప్పినది యుక్తం. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. కొత్త చట్టం. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యం ఇవ్వలేను. వాని అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వలేను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్థ్యం ఇవ్వలేను. వాడు దాన్ని స్వాధీనపరచుకును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలులకు విధించిన కట్టడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. దీనికి ముందు ఒక కట్టడ ఉంది. ఏంటా కట్టడ? కుమారులు లేకపోతే ఇంకా ఆ స్వాస్థ్యం వాళ్ళకి చెందదో. కానీ మరలా మొట్టమొదటి నుంచి కొన్ని పాయింట్స్ వారిగా మీకు చెప్తాను, రాసుకోండి. మొట్టమొదటి మాట ప్రత్యక్షపు గుడారమునొద్ద మోషే యాజకుని యొద్ద నిలిచి వారి దుఃఖాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఈ స్త్రీలకు తండ్రి చనిపోయాడు. తండ్రి పేరట కొంత ఆస్తి ఉంది, కొంత స్వాస్థ్యం ఉంది ఆ గోత్రం వాళ్ళకి. ఆ స్వాస్థ్యం వాళ్ళకి చెందదు ఆనాడు ఉన్నటువంటి కట్టడ ప్రకారం. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకున్నా నీకు తెలియదా చట్టం? నీకు తెలియదా ధర్మశాస్త్రం? నీకు తెలియదా నియమం? ఏంటి కొత్తగా చెప్తున్నావేంటి? కొత్తగా మాట్లాడుతున్నావేంటి? మీ నాన్న చచ్చిపోయాడు, మీ నాన్నకి కుమారులు లేరు కాబట్టి ఆస్తి వేరే గోత్రం వాళ్ళకి వెళ్ళిపోద్ది అని అంటారు ఎవరితో అన్నా చెప్పుకుంటే. కానీ 5 స్త్రీలు అలా పక్క వాళ్ళతో చెప్పలా, అయిన వాళ్ళతో చెప్పలా, బంధువులతో చెప్పలా. నేను గత శుక్రవారం ఒక మాట చెప్పాను. మనం ఎవరిని నమ్మాలి, ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని నమ్మాలంటే దేవుని నమ్మాలి, దేవుని మీద ఆధారపడ్డాలి. ఎందుకంటే దేవుడు మార్పు లేనివాడని మీకు ఒక ఉదాహరణకు ఒక మాట చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, చెప్పులు మనం ఉపయోగిస్తాము. చెప్పులు వేసవికాలం మనకి చాలా సహాయపడతాయి. ఎండలో వేడి అనేది మన పాదాలకి తగలకుండా, మన పాదాలు కాలిపోకుండా మన పాదాలకి ఎంతో సహాయం చేస్తాయి చెప్పులు. ఎండాకాలంలో సహాయం చేసిన ఆ చెప్పులే వానాకాలంలో మన మీద బురద జల్లుతాయి. అలాంటి స్థితి మనుషుల పరిస్థితి. కాబట్టి అలాంటి ఒకప్పుడు సహాయం చేసి, ఒకప్పుడు బురద జల్లి, ఒకప్పుడు మేలు చేసి, ఒకప్పుడు కీడు చేసే మనుషుల దగ్గర మనం కూడా చెప్పుకుంటే అది ఎంతైనా దౌర్భాగ్యమే. ఈ స్త్రీలను బట్టి మనం మొట్టమొదటి మాట మనం ఏం నేర్చుకోవాలంటే, ఈ స్త్రీలు సరాసరి ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వచ్చేసారు. ప్రత్యక్షపు గుడారంలో ఏముంటుందయ్యా అంటే, గుడారంలో మందసం ఉంటుంది. ప్రత్యక్షపు గుడారము అంటే దాని అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రత్యక్షపరిచే గుడారం అని అర్థం. దేవుని చిత్తం ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న మందసం ద్వారా ఆనాడు ఇశ్రాయేలీయులు తెలుసుకునేవాళ్ళు. ఆ ప్రత్యక్షపు గుడారం మీద మేఘం వచ్చి నిలబడేది, తర్వాత పైకి వెళ్ళేది. ఆ మేఘం నిలబడి ఆ మేఘం పైకి వెళ్ళటం, ఇదే ఇశ్రాయేలీయుల ప్రయాణ పద్ధతి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ జీవిత ప్రయాణం ఏమైంది? ఆటోమేటిక్గా అందరి జీవితాల్లో ఒక అశుభ గడి వచ్చినట్టే వాళ్ళ జీవితంలో కూడా అశుభ గడి వచ్చింది. అప్పటి వరకు ఆలనా పాలన చూసుకునేటటువంటి కన్న తండ్రి చచ్చిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి స్వాస్థ్యం కావాలి, ఆస్తి కావాలి, తండ్రి పిత్రార్జితం కావాలి. అంత మాత్రమే కాదు, మా తండ్రి పేరు మాసిపోవడానికి వీలు లేదు అనుకున్నారు. ఏమైనా మన తండ్రి పేరు స్థిరస్థాయిగా నిలిచిపోవాలనుకున్నారు. వాళ్ళు ఆ రోజున అలా అనుకున్నారు. కాబట్టి ఈనాటికి తమ తండ్రి పేరు ఇప్పుడు మన నోట ఉచ్చరించబడుతుంది, సెలోపెహదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంతోమంది వచ్చారు, వెళ్ళిపోయారు. వారి పేర్లు
కాలగర్భలో కలిసిపోయాయి వారికి చేసిన పనులన్నీ. కానీ సెలోపెహాదు పేరు ఇప్పటికీ బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈరోజు మనం ధ్యానం చేస్తున్నామంటే ఆ స్త్రీలు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం. మొట్టమొదటిగా ఏం చేశారు వాళ్ళు? ప్రత్యక్షపు గుడారం దగ్గరకు వచ్చారు, తర్వాత మోషే దగ్గరకు వచ్చారు, తర్వాత యాజకుని దగ్గర నిలబడ్డారు. ఆ తర్వాత అంటే ఇన్ని స్టెప్లు వెళ్ళలేదు. వాళ్ళందరి ఎదుట ప్రత్యక్షపు గుడారమునొద్ద మోషే ఎదుటను, యాజకుని ఎదుటను, సర్వ సమాజం ఎదుటను, ప్రధానుల ఎదుటను నిలిచి వాళ్ళు మాట్లాడుతున్నారు ధైర్యంగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ఇప్పుడు మనకు కూడా ఈ మాటలు వింటున్నటువంటి మీ కుటుంబంలో కూడా ఇదే సందర్భం కాకపోవచ్చు, ఏదైనా సందర్భం కావచ్చు. రకరకాల కష్టాలు, రకరకాల సమస్యలు, రకరకాల బాధలు, రకరకాల ఇబ్బందులు. అనేక కుటుంబాల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. సమస్య లేని ఇల్లు లేదు, అలాగే పరిష్కారం ఉండని సమస్య కూడా ఉండదు. సమస్య లేని ఇల్లు లేదు, ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది. అయితే వీళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ప్రత్యక్షపు గుడారం, అంటే దేవుని సన్నిధి. నువ్వు దేవుని సన్నిధికి వీరి వలె నువ్వు రాగలిగితే, అయ్యా నా కుటుంబం అయోమయం అయినటువంటి స్థితిలో ఉంది, నా కుటుంబం పరిస్థితి ఇదిగో ముందు నుయ్యా వెనగ్గొయ్య వంటి పరిస్థితిలో ఉంది, ఈరోజు నా కుటుంబం గడిచేటటువంటి పరిస్థితి లేదయ్యా. మీరు గమనించారా? ఎలీషా శిష్యులలో ఒక శిష్యుడు చనిపోతే ఆ శిష్యుని భార్య ఎక్కడికి వచ్చింది? దైవజనుని దగ్గరకు వచ్చింది. అయ్యా నా భర్త ఎలాంటోడు నీకు తెలుసు, నా భర్త చనిపోయాడు, ఇప్పుడు అప్పులు వాడు నా ఇంటికి వచ్చాడు, నా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోవడానికి. ఎక్కడికి వచ్చింది తల్లి? దైవజనుడి దగ్గరికి వచ్చింది. అంటే దైవజనుడి దగ్గరికి అప్పు వచ్చిందని చెప్పలేదు అమ్మాయి, ఏసు రక్తమే చేయం. తన సమస్య చెప్పుకుని సొల్యూషన్ కోసం వచ్చిందనమాట. ఏసు రక్తమే చేయం. ఎప్పుడు చెప్తా ఉంటాను, దైవజనునికి విశ్వాసులకి మధ్య ఉండకూడని ప్రధానమైన కారణం అప్పు. అప్పులు ఇవ్వకూడదు, అప్పులు పుచ్చుకోకూడదు. ఈ ఆర్థిక పరమైన పరిస్థితులు మన సంఘానికి వస్తే సంఘానికి దెబ్బ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి దాన్ని అక్షరార్థంగా ఆలోచించి ఆ పని చేయమాకండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఈ వారంలో శుక్రవారం ఓ చెల్లెమ్మ నాకు ఫోన్ చేస్తుంది. నాకు రక్త సంబంధమా? కాదు. బంధుత్వమా? కాదు. స్నేహమా? కాదు. మరి ఎందుకు నాకు ఫోన్ చేసింది అంటే, ఓ దైవజనుడు ఈ వాట్సాప్ ద్వారా వాక్యం విని ఆ వాక్యం ద్వారా ప్రేరేపించబడి నువ్వు ఈ అన్నతో నేను ప్రార్థన చేయించుకోవాలని ఒక ప్రేరేపణ కలిగి ఫోన్ చేసి మాట్లాడతాం. చెప్పమ్మా ఏంటి నీ సమస్య అన్న? 13 సంవత్సరాల వయసులో పెళ్ళయిందన్న, 14-15 సంవత్సరాలు వచ్చేసరికి ఇద్దరు మగపిల్లలు పుట్టారన్న, 16వ సంవత్సరం వచ్చేసరికి భర్త చనిపోయాడన్న. అయితే ఆ భర్త మరి ఎవరమ్మా అంటే మేనత్త కొడుకేనన్నా. పోనీ నీ మేనత్త వాళ్ళు చేరదీశారా? లేదన్నా, చేరతీయలేదన్నా. మరి పోనీ వేరే పెళ్లి చేసుకోవచ్చుగా. మరి నా బిడ్డల పరిస్థితి ఏంటన్నా? పోనీ పింఛన్ పెట్టుకున్నావా? 5 సంవత్సరాల్లో ఇప్పటికి నాకు అసలు లేదన్నా. మరి దేనికి? ఆ చనిపోయినటువంటి ఆ ఊరిలో డెత్ సర్టిఫికేట్ రానివ్వట్లేదన్నా. ఎన్నోసార్లు తిరిగాను, రానివ్వట్లేదు. పోనీ ఒంటరి మహిళలు పెట్టుకోవచ్చుగా. 35 సంవత్సరాలు దాటితే కానీ అది నాకు రాదంటన్నా. ఏమీ చేయలేని పరిస్థితి. బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు అందరూ వదిలేశారు. ఏం చేయాలన్నా? నా పరిస్థితి ఇలా ఉందన్నా. మా ఇంట్లో మా తమ్ముడు ఉన్నాడు, నా పెళ్లి కావాల్సినాడు. నేను ఉండటం వల్ల నా తమ్ముడికి సంబంధాలు కూడా రావట్లేదన్నా. ఇది మా తమ్ముడికి పెళ్ళి అవ్వాలి, మా ఆయన డెత్ సర్టిఫికేట్ రావాలి, నా పరిస్థితి బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, ప్రార్థన చేయండి అంటే గుండె తరిగిపోతుందా తరిగిపోదా? అమ్మా ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తానంటే ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం మళ్ళీ ఈరోజు ఉపవాసం ఉన్నానన్న ప్రార్థన చేయండి అని మళ్ళీ సాయంత్రం ప్రార్థన చేయించుకుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. అంటే దైవజనుడు ఏదో ఆరుస్తాడు తీరుస్తాడని కాదు. దైవజనుడు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు. దైవజనుడు ప్రత్యేకింపబడినటువంటి వాడు. దైవజనుడు మనవి చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు త్వరగా సమాధానం ఇస్తాడు. అదొక నమ్మకం. అంటే మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వడా? సమాధానం ఇస్తాడు. కానీ దైవజనుడిని ప్రత్యేకంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్త్రీలందరూ ఎక్కడికి వెళ్ళారంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. ఇశ్రాయేలీలందరినీ నడిపిస్తున్న నాయకుని దగ్గరికి వెళ్ళారు. అలాగే ప్రధానులు ఎదుట నిలబడ్డారు. అసలు ప్రత్యక్షపు గుడారం ఎదుట నిలిచి నిలబడి మాట్లాడుతున్నారండి వాళ్ళు. దుఃఖంలో ఉన్నటువంటి వారికి సరిగా మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆ చెల్లెమ్మను బట్టి నేను అనుభవాన్ని బట్టి చెప్పగలను, మాట మాట్లాడుతుంటేనే ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళ నీళ్ళు తిరిగేస్తున్నాయి. అలాంటి దుఃఖంలో ఉన్నటువంటి వారు సరిగ్గా స్పష్టంగా సమస్యను కూడా చెప్పలేరు. కానీ ఈ 5 స్త్రీలు ఎంత ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగారంటే, అయ్యా మేము పలానా వ్యక్తి బిడ్డలం, మా తండ్రి గారికి కుమారులు లేరు, మా తండ్రి చనిపోయాడు. మా తండ్రి ఎలా చనిపోయాడు తెలుసా? తిరుగుబాటు వల్ల చనిపోలా, పాపం వల్ల చనిపోయాడు. అయితే మా తండ్రి పేరు మాసిపోనేలా, మాకు మా స్వాస్థ్యం కావాలి, మా స్వాస్థ్యం వేరే గోత్రం వాళ్ళకి వెళ్ళిపోవడానికి వీల్లేదు, మా తండ్రి గోత్రం నిలవబడాలి, మా తండ్రి స్వాస్థ్యం మాకు కావాలి
అని ధైర్యంగా చెప్పగలిగారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మొట్టమొదటి మాట ద్వారా ఈరోజు మనం ఈ మాటని ఎలా అన్వయించుకోవాలి మన జీవితానికంటే, ఈరోజు నువ్వు కూడా దుఃఖంలో ఉన్నవేమో, రా దేవుని సన్నిధికి. ఇదిగో హన్న పుట్టుడు దుఃఖంతో పరిగెత్తుకుంటా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో తన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించిందంట. ఇంకెక్కడికో పుట్టింటికి వెళ్ళిపోవచ్చుగా అంత దుఃఖంలో ఉంటే. ఎవరికైనా స్త్రీలకి అమ్మాయి పెళ్ళైన తర్వాత దుఃఖం వచ్చిందంటే అత్తారింట్లో టక్కమని గుర్తొచ్చిందంటే తల్లి పుట్టింటికి వెళ్ళొచ్చుగా. పుట్టింటికి వెళ్ళా పుట్టుడు దుఃఖంతో తనకున్నటువంటి సమస్యతో సవితి పోరుతో ఏం చేయాలో తెలియక దేవుని మందిరానికి పరిగెత్తుకుంటా వచ్చి దేవుని సన్నిధిలో ఆమె కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దైవజనుడు చూసి అంటాడు కదా, అమ్మ మరలా ఋతున నీ కౌగిట బిడ్డ అంటాడు. దైవజనుడు అక్కడ వాగ్దానం పలికాడు. ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చాడు. ఈరోజు నువ్వు రాగలుగుతున్నావా దేవుని మందిరానికి? నాకు సమస్యలు ఉన్నాయండి, నేను రాలేకపోతున్నానండి, ఈ సమస్యలు తీరితే తప్ప నేను మందిరానికి రానండి అంటున్నావా? అసలు నువ్వు దేవుని మందిరానికి రావాల్సిందే నీ సమస్యలు క్లియర్ అవడానికి కదా. నీకున్నటువంటి సమస్య నుంచి విడుదల పొందాలంటే నువ్వు దేవుని మందిరానికి రావద్దా? ఈ 5 స్త్రీలు మనకు నేర్పిస్తున్నాం మంచి పాఠం అండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట ఉంటుంది, భారము చేత అలసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ ఇంట్లో విశ్రాంతి లేదేమో, నెమ్మది లేదేమో, శాంతి లేదేమో, సమాధానం లేదేమో. దేవునికి వాక్యం చెప్తుంది, రండి నా యొద్దకు, నా సన్నిధికి రండి, మీకు విశ్రాంతినిస్తాను. భారము చేత అలసయున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున బాధలో దుఃఖంలో ఎక్కడెక్కడికో వెళ్తారు, ఏవేవో విచిత్రమైన పనులన్నీ చేస్తారు, రకరకాల ప్రదేశాలకు వెళ్తారు. అవన్నీ నేను వివరించను, వేరొకరిని విమర్శించాల్సిన పని కూడా నాది కాదు. నువ్వు దేని మీద నమ్మకం పెట్టుకున్నావు నాకు తెలీదు. ఇంతవరకు నీ దుఃఖం స్తుతివస్త్రంగా అంటే నీ దుఃఖం ఆనందంగా మార్చబడలేదేమో, నీ కన్నీరు నాట్యంగా మార్చబడలేదేమో, నీ సమస్య ఎన్ని స్థలాలకు వెళ్ళినా సమస్యగానే ఉండిపోయిందేమో. ఈ 5 స్త్రీల ద్వారా ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? రా దేవుని సన్నిధికి. దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలి? కన్నీరు విడిచి ప్రార్థన చేయి, నీ గోడంతా చెప్పుకో దేవుని సన్నిధిలో. యెఫ్తా యెహోవా సన్నిధిలో తన సంగతంతా చెప్పుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధికి వచ్చి బిగుసుకుపోయి కూర్చుంటాం కాదు, సున్నం కొట్టిన సమాధిలాగా కూర్చుంటాం కాదు. దేవుని సన్నిధిలో హృదయం కదలాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంది కోనేటి చుట్టూ ఉన్నారండి. దేవదూత వచ్చి కోనేటిని కదిలిస్తుంది. ఎప్పుడైతే కోనేరు కదిలించబడుతుందో ఎవడైతే వెంటనే దూకాడో వాడు మాత్రమే బాగుపడుతున్నాడు. ఇప్పుడు ఆ కోనేరు అంటే మందిరమే. ఆ కోనేరు ఇప్పుడు మందిరం అనబడినటువంటి కోనేరులో దైవజనుడు కదిలిస్తాడు. దైవజనుడు అంటే దేవదూత నీటిని కదిలించినట్టు, దేవదూతకి సాదృశ్యం ఏంటంటే దైవజనుడు. ఈ దైవజనుడు నీటిని కదిలించినట్టు నీ హృదయాన్ని కదిలిస్తాడు, నీ హృదయాన్ని తడతాడు. తట్టినప్పుడు నువ్వు గబాలమని వెంటనే తలుపు తీస్తే యేసయ్య నీలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ నీరు కదిలించినప్పుడు ఎవరైతే ముందు దూకుతున్నారో వాళ్ళు బాగుపడుతున్నారు. ఈరోజు నీ కుటుంబం బాగుపడాలి, నీ పరిస్థితులు చక్కబడాలి, నీ అననుకూలమైన పరిస్థితులు అనుకూలంగా మార్చబడాలంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత నోరు మూసుకుని మౌనంగా ఉండటం కాదు, కానీ నోరిప్పి మాట్లాడాలి వీళ్ళకలాగా. ఈ 5 స్త్రీలు కూడా మోషే దగ్గరికి వెళ్ళి మౌనంగా నుంచున్నారండి. మౌనంగా నుంచోలా, నోరిప్పి మాట్లాడుతున్నారు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదో, అడుగుడి మీకు ఇవ్వబడిన వాక్యం చెప్తుంది. మందిరానికి వచ్చి నేను మౌనంగా ఉంటే ఆయన దేవుడు కదా, ఆయన తెలుసుకుంటాడులే అనుకుంటే నీ మూర్ఖత్వం, నీ పిచ్చి ప్రమాది. నీ సమస్య ఏంటో నువ్వు చెప్పాలి కదా, నువ్వు చేసిన తప్పేంటో చెప్పాలి కదా, నీకున్నటువంటి పరిస్థితులు అంటే ఆయనకి చెప్పాలి కదా. ఆదాము పండు తిన్నాడని ఆయనకి తెలీదా? మరి ఎందుకు అడిగాడు దేవుడు? అసలు వాళ్ళ రిప్లై ఎలా ఉంటుందో, వాళ్ళ సమాధానం ఎలా ఉంటుందో, ఒప్పుకుంటాడేమో విడిచిపెడదామని. ఇప్పుడు కయ్యను హేబెల్ని చంపేశాడని దేవుడికి తెలీదా? మరి దేవుడు వచ్చి కయ్యను ఎందుకు అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడని? పిచ్చా కాదు. అసలు సమాధానం అట్టు, అయ్యా చంపేశానయ్యా అని ఒప్పుకుంటాడేమో, క్షమిద్దామని. ఒప్పుకోలేదుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే మన స్వరం మౌనంగా ఉంటే కుదరదు. ఒకవేళ ఇంతవరకు దేవుని మందిరానికి వెళ్తూ కూడా నువ్వు సమాధానం పొందుకోలేవు అంటే ఇదే కారణం, నువ్వు నోరెప్పలా. దైవజనుడికో దేవునికో నీ సమస్య చెప్పుకోవాలా. దైవజనుడికి చెప్తే నీకు నమ్మకం లేదంటే దేవునికి చెప్పుకో డైరెక్ట్గా.
అంతే కదా. ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఎదుటను, మోషే ఎదుటను, ప్రధాన యాజకుని ఎదుటను, ప్రధానులు ఎదుటను నిలబడి ధైర్యంగా బిగ్గరగా వాళ్ళ సమస్య చెప్పుకుంటున్నారు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చి నువ్వు మౌనంగా కూర్చుంటే నీ సమస్యకి పరిష్కారం ఎలా వస్తుంది అనుకుంటున్నావు? ఎవ్వరు ఏమీ చేయరు, ఎవ్వరు మనకు న్యాయం చేయరు, ఎవ్వరు మనకు చేయి అందెవరు, ఎవడ తిప్పలాడు పడాల్సిందే. అంతే. చెప్పండి, 4 నీతి వాక్యాలు చెప్తాను నేను, చెయ్యందమ్మంటే అందేవగలనా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడ కంచం వాడికి కడుక్కోవలసిందే, ఎవడ దుప్పట ఆడితే, ఎవడ జీవితం ఆడితే, ఎవడ బతుకు ఆడితే, ఎవడ సమస్య ఆడితే. ఆ సమస్యలో వీళ్ళు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నీ సమస్యలో నోరిప్పి మాట్లాడు దేవుని సన్నిధిలో. మోగదానిలా మోగడలా కూర్చోకూడదు. చూడండి దేవుని సన్నిధిలో కీర్తన 62:8, 62వ కీర్తన 8వ వచనం. కొంతమంది పాస్టర్ గారు ప్రార్థన చేస్తారులే మన కోసం, సంఘం ప్రార్థన చేస్తారులే మన కోసం అన్ని మోగోళ్ళలా కూర్చుంటారు. తప్పండి అది. జనులారా, ఎల్లప్పుడూ ఆయన ఏందంటే దేవుని యందు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనకేమై ఉన్నాడు? ఆయన ఆశ్రయం. ఆయన సన్నిధికి రావాలి, ఆయన మీద మనం నమ్మకం ఉంచాలి, ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలి. అంతే తప్ప మనుషుల దగ్గర మన కన్నీళ్లు కుమ్మరించామంటే హేళనైపోతామండి, చులకనైపోతామండి, ఇంకా నలుగురికి అల్లరి చేస్తారండి. కాబట్టి మనుషుల దగ్గర కాదు మన గోడు చెప్పుకోవాల్సింది, దేవుని దగ్గరే, మన సన్నిధిలో, దేవుని సన్నిధిలోనే మన సమస్య చెప్పుకోవాలి. యెషయా గ్రంథం 54:11 చూడండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి. ఏంటంటమ్మా గాలి వాన అంటే? గాలి అంటే ఏంటి? వాన అంటే ఏంటి? వరద అంటే ఏంటి? ప్రతి ఇంటికి వస్తుందా రాదా గాలివాన? మీ ఇంటికి ఏం రావట్లేదా? ఇప్పుడు వానాకాలం, మీ ఇంటి మీద వాన పడుతుందా లేదా? గాలి ఎత్తుందా లేదా? గాలి ఈసినప్పుడు ఇంట్లో కొండలో మళ్ళీ పడిపోతేనే పడతలేదా? స్ట్రాంగ్గా ఏమన్నా బేస్మెంట్ ఏమైనా గట్టికేసి కట్టేశారా? ఏసు రక్తమే చేయం. బండ మీద కట్టిన గృహానికి, ఇసుక మీద కట్టిన గృహానికి, 2 గృహాలకి దాడి చేసినాయి వాన, వరద, గాలి. గుర్తుపెట్టుకోండి. అబ్రహాముకి వచ్చింది వాన అంటే పరీక్ష, యోబుకు వచ్చింది గాలి అంటే శోధన, యోసేపుకు వచ్చింది వరద అంటే భూ సంబంధమైన బంధుమిత్రుల ద్వారా సమస్యలు. నీకు పరీక్షలు ఉన్నాయా? దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. వాన నీ మీద ఉంది. సాతాను శోధిస్తున్నాడా? గాలి విసురుతుంది. నీ బంధువులే బాధలైపోయారా? వరద నిన్ను కొడుతుంది. అర్థమవుతుందా? గాలి వాన. చదవమ్మా. గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకపోయినదానా, అబ్బబ్బా నేను నీలాంజనములతో, అంటే అదొక రత్నం అన్నమాట. అబ్బబ్బా వజ్రాలతో నేను నీలాంజనములతో నీ కట్టడంను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను, అసలు ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు. అసలు ఎంత అద్భుతమైన అండి. ఈరోజు ఇసుక మీద కట్టబడిందేమో, లేకపోతే బండ మీద కట్టబడిందేమో, ఎక్కడ కట్టబడిందో నీ గృహం నాకు తెలీదు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడితే, ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడిన దాన, ఇదిగో ఆయన అంటాడు, నీ లాంఛనములతో నేను నిన్ను, నీ ప్రాకారం, నీ గృహం, నీ సరిహద్దులు, ఇది వీటితో కడత, రత్నములతో, వజ్రములతో, సూర్యకాంతములతో, మనులతో. ఒక్క మణి కొనాలంటే మన కోటేశ్వరుడు, ముఖేష్ అంబానీ వాళ్ళ కాడ కాదేమో. అలాంటి మనులతో వజ్రాలతో పునాది వేస్తాడండి దేవుడు. ఏసు రక్తమే చేయం. మనకు ఒకటి ఉంటే మెల్ల వేసి తిరుగుతాం. అసలు పిచ్చిదాను నువ్వు. ఐశ్వర్యవంతుడు మన దేవుడు. ఐశ్వర్యవంతుడు మెడలో ఒకటి కాదు, నీకు అసలు నీ బేస్మెంట్ పునాదులే వేస్తాడంట వజ్రాలు. దేవునికి స్తోత్రం కలిగినగా. సరే, మొట్టమొదటి మాట ముగిస్తున్నాను. ఈ రోజున దుఃఖంలో ఉన్నటువంటి నువ్వు నేను చేయవలసింది ఏంటంటే, ఈ ప్రత్యక్షపు గుడారం మీద నిలిచి తెగించి ధైర్యంతో మాట్లాడినటువంటి ఈ మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తెర్సావలే ఈ రోజున ధైర్యం కలిగి నోరిప్పితే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే, అడుగు ప్రతివాడును, చెప్పండి అమ్మా, పొందుకుంటాడు. వీడు పొందుకోలేదా? మనం కూడా పొందుకుంటాం. ఇప్పుడు 2వ మాట రాసుకోండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయము 3వ వచనం. టైటిల్ రాసుకోండి. కోరాహు తిరుగుబాట వల్ల కాదు, పాపం వల్ల చనిపోయాడని ఒప్పుకుంటున్నారు ఈ స్త్రీలు. 27వ అధ్యాయం 3వ వచనం. అతడు కోరాహు సమూహములో, అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు గాని తన పాపమును బట్టి మృత్యు పొందెను. 3వ వచనం.
చదివాను. ఇప్పుడు ఈ 3వ వచనాన్ని అంటే రెండో మాటను వివరిస్తున్నాను. ఏంటి రెండో మాట? వీళ్ళు మోషేతో చెప్తున్నారు, ఆ తండ్రి ఎలా చనిపోయాడో కూడా చెప్తున్నారు. అంతకుముందు ఒక భయంకరమైన సంఘటన జరిగింది. కోరాహు, దాతాను, అభిరాములు అనే గుంపు వేరు చేయబడి మేము పరిశుద్ధులమే అని మోషేకి వేరుగా అయిపోయారు. మోషేకి వేరైపోయారు, మోషేకి దూరం అయిపోయారు. అంటే దేవునికి దూరం అయిపోయారు. అర్థమవుతుందండి? మోషేకి దూరం అవటం ఏంటి అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు లోతున్నాడండి, అబ్రహాము నుంచి వేరైపోయాడు. ఎక్కడికి వెళ్ళి గుడారం వేసుకున్నాడు? సొదొమ గొమొర్రా ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. ప్రాణం మీదకి వచ్చిందా లేదా? అగ్ని గంధకాలతో తగలెట్టేద్దాం అనుకున్నాడు దేవుడు. అబ్రహాము చేసిన విజ్ఞాపనను బట్టి బతికి బట్టగట్టేశాడు లోతు. అక్కడ అబ్రహాముతో ఉన్నంత కాలం చాలా ఆధ్యాత్మికమైన జీవితంలో బలంగా ఉన్నాడు. అబ్రహాముకి ఎప్పుడైతే వేరైపోయాడో ఆధ్యాత్మికంగా దిగజారి పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఇక నేను అంటాను, కోరాహు, దాతాను, అభిరాములు గుంపు కూడా అంతే. మోషేకి దూరంగా వెళ్ళిపోయి అంటారు, మేము మీతో రాం, దేవుడు మీతోనే మాట్లాడారా, మాతో మాట్లాడలేదా, మీరే పరిశుద్ధులా, మేము పరిశుద్ధులం కాదా అని వేరే సంఘం పెట్టేస్తున్నారు వీళ్ళు. అర్థమవుతుందండి? సంఘాన్ని 2గా చీచేశారు, వేరే సంఘం అయిపోయారు. సరేనన్నా, సరే అందరికీ వచ్చిన మరణం అంటే మరణం మీకు గనక వస్తే దేవుడు నన్ను ఏర్పరచుకోలేదు అన్నాడు. భూమి నెరవిడిచి బ్రతికిన వారిని బ్రతుకున్నట్టుగానే పాతాళంలోకి మింగేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ అర్థమైంది మోషే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ నేను చెప్పదగ్గ విషయం ఏంటంటే, నా సబ్జెక్ట్ ఏంటంటే, మా తండ్రి చనిపోయాడు, కానీ కొరాహు తిరుగుబాటుకి సంబంధించిన మరణం కొరాహుతో కలిసిన వాడు ఆ తిరుగుబాటు వల్ల చనిపోయిన వాడు కాదు. ఒకవేళ ఆ తిరుగుబాటు వల్ల చనిపోయాడు అంటే కనుక అసలు మాట్లాడే స్కోప్ కూడా ఎవరేమో అక్కడ. అంతే కదా? తిరుగుబాటు వల్ల చచ్చిపోయిన తర్వాత ఇంకా స్వాస్థ్యం వచ్చేవంటే అక్కడ దేవునికి వేరైపోయి తిరుగుబాటు చేసి ప్రాణాలు కోల్పోయి ఇంకా ఆస్తి అంటావేంటి అని అంటారేమో. అందుకని ఒకవేళ ఇవాళ చెప్పిందేమో తెలివిగా, అయ్యా మా తండ్రి చనిపోయాడు, కానీ కోరాహు తిరుగుబాటులో కలిసి తిరుగుబాటు వల్ల చనిపోలా, పాపం వల్ల చనిపోయాడు. ప్రతి వ్యక్తి పాపే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను. కానీ అందరూ ఒప్పుకోరే. నేను కాబట్టి పరిశుద్ధుని, నేను కాబట్టి గొప్పోడిని, నేను కాబట్టి పైనుంచి ఊడిపడ్డానంటారు కొంతమంది. మనం ఏ స్థితిలో ఉన్నామని ఆలోచించరు. అందరూ పాపులే. దేవుని వాక్యం చెప్తుంది. చూపు ద్వారానో, మాట ద్వారానో, వినికిడి ద్వారానో, క్రియల ద్వారానో, పరిస్థితుల ద్వారానో, బలహీనతల వల్ల ఏదో ఒక విధమైన పాపములోనో, వ్యసనములోనో, దాంట్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితే. వీళ్ళు ధైర్యంగా ఒప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే సరిపోదు, నువ్వు ఒప్పుకోవాల్సింది ఒప్పుకోవాలి. వీళ్ళు అడగడానికి సమర్థులు, వీళ్ళు అడగాల్సింది అడిగారు, ఒప్పుకోవాల్సింది కూడా ఒప్పుకున్నారు. మనం అడగాల్సింది అని అడుగుతాం, గొంతెమ్మ కోరికలు, కానీ ఒప్పుకోవాల్సింది ఒప్పుకోం. ఎప్పుడు చెప్పనా దేవుని కనికరం మనం పొందుకునేది? అతిక్రమాలు దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెక్. హల్లెలూయా. ఓకే, ఎక్కడున్నాను? దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటంటే, అతిక్రమాలు దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఇప్పుడు వీళ్ళు దేవుని కనికరం పొందుకున్నారు, మరి నువ్వు నేను ఎందుకు పొందుకుంటలేదు అంటే, నువ్వు నేను దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నా తప్ప ఒప్పుకోవాల్సింది ఒప్పుకుంటలా. నిజమే నేను పాపం చేశానయ్యా, నిజమే నేను అతిక్రమం చేశానయ్యా. యోబు గారి గురించి దేవుడు ఏం చెప్పారండి సాక్ష్యం? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పారా దేవుడు? యోబు గారు ఏమన్నాడు తెలుసా? నా పాపములు ఎన్నో నాకు తెలిసేనవి, నా అతిక్రమములు ఎన్నో నాకే తెలిసేనవి అంటున్నాడు. నేను అంతకంటే గొప్పవాళ్ళం మనం. దేవుని ద్వారా సాక్ష్యం పొందుకున్న వాళ్ళే. దానియేలు బహుప్రియుడిగా పిలువబడ్డాడు. దానియేలు ఏమని ప్రార్థన చేశాడు? గోనె పట్ట కట్టుకుని బురద పూసుకుని, అయ్యా నేను పాపము చేశాను, ఇదిగో నా పితరులు పాపం చేశారు అని ఒప్పుకున్నాడా లేదా? మరి దానియేలు కంటే గొప్పవాళ్ళం మనం. అపోస్తలులు అప్పుడు పౌలు గారు ఇంచుమించు 13-14 పత్రికలు రాశారండి. పౌలు గారు ఆయన ఏమన్నారు? అన్నారా? పాపుల్లోకెల్లా నేను ప్రధానుడును అన్నారు. మరి పౌలు కంటే గొప్పవాళ్ళం మనం. మరి ఏంటి నాకు తెలియదు, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ పాపం ఎరుగును అని మాట్లాడతాం కొన్నిసార్లు. మన మాటలు అలా ఉంటాయి, మన చేతలు, మన క్రియలు అలా ఉంటాయి, మన స్వభావం అలా ఉంటుంది. నేను కాబట్టి పరిశుద్ధుని, నేను కాబట్టి ఎవరిని అన్యాయం చేయలేదు, నేను కాబట్టి ఎవరిని మోసం చేయలేదు. అసలు దేవుడు స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తం తెరచి చూపిస్తాడు మన జీవితం అంతా. ఒక సినిమా 2 గంటలన్నర చూస్తున్నాం కదా,
అలాగే తెరేసి మన సినిమా మన జీవితం చూపిస్తే పుట్టిన నాటి నుంచి ఎన్ని 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 విషయాల్లో మనం తిరుగుబాటు చేసాము మొత్తం. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీళ్ళు అంటున్నారు, నా తండ్రి కొరహు తిరుగుబాటు వల్ల చనిపోలేదు, తన పాపమును బట్టి చనిపోయాడు అని. ఏమండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కీర్తన 32:5, కీర్తన తర్వాత మాటలోకి వెళ్తా త్వరగా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాప దోషమును, అది నేను పాపంలో ఉన్నానంటే ఆయన పరిహరిస్తాడు. నువ్వు పాపం చేయలేదంటే మామూలుగానా? చూడండి ఒక మాట, యోహాను గారు రాసిన మొదటి పత్రికలో నువ్వు పాపం చేయలేదని చెప్తున్నావు అంటే నువ్వు ఎంత అబద్ధికుడివో చూడు ఒకసారి. అంటే మిమ్మల్ని అన్నాను అనుకోవద్దండి, నేను పాపం చేయట్లేదు అనే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఒకవేళ పొరపాటు నువ్వు అంటే మిమ్మల్ని అన్నాను అనుకోమాకండే. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మొదటి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, మనము పాపము లేని వారమని చెప్పుకునే నీడల మనలో మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకొని నీడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని నీడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో అద్దిగది. తప్పు చేస్తే చేసావు, మానవ సహజం, అలవాట్లు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, అవునంటారు కాదంటారా? కానీ పొరపాట్లు అలవాటు కాకూడదు అంటాను నేను ఎప్పుడు కూడా. అలవాట్లో పొరపాటుగానే జరిగిందో, పొరపాట్లు అలవాటుగానే జరిగిందో, ఏ విధంగా జరిగిందో, తప్పో ఒప్పో జరిగిపోయింది, అబద్ధమో తప్పు మరి ఏదో ఒకటి జరిగిపోయింది, అయితే అక్కడే ఉండిపోవడానికి వీల్లేదు. నేను చేయలేదని బొంకడానికి వీల్లేదు. బొంకేశాడు ఆకాను, బొంకేశాడు, అడ్డగోలుగా బొంకేశాడు. పేతురు గారు కూడా బొంకేశారు. కోడి కూసిందే కొయ్యలేదా? ఆకాను బొంకాడు, దొరికిపోయి దొరకలేదా? రాళ్ళతో కూడా చంపేశారు లేదా? ఒప్పుకుంటే తప్పించబడేవాడేమోగా. బొంకడం అవసరం? తప్పు చేయడం మానవ సహజం అండి. తప్పు లేని వారు భూమి మీద లేరు. ఒప్పుకున్నవారు నరకమందు లేరు, కప్పుకున్నవారు పరమందు లేరు. దేవుని స్తోత్రం. అర్థమైందా? తప్పు లేని వాళ్ళు భూమి మీద లేరు, ఒప్పుకున్న వాళ్ళు నరకమందు లేరు, కప్పుకున్న వాళ్ళు పరమందు లేరు. మరి ఇప్పుడు మనం ఒప్పుకోవాలా కప్పుకోవాలా? ఇప్పుడు వీళ్ళు ఏమని చేస్తున్నారంటే ఒప్పుకున్నారు, అయ్యా మా తండ్రి చనిపోయాడు, కొరవ తిరుగుబాటు వల్ల చనిపోలేదు, అయితే తన పాపం బట్టి తను చనిపోయాడు. ఆజ్ఞంతికరమే పాపం, పాపంలో వచ్చి జీతం. ఏ పాపం చేశాడో అక్కడ చెప్పాల. ఏ పాపం అయితే పాపం వల్ల చనిపోయాడని ఒప్పుకున్నారుగా. ఇక మనం లోపలికి రీసెర్చ్ చేయక్కర్లా, భూతద్దం పెట్టుకుని చూడక్కర్లా. ఏదో ఒక పాపం, మానవ సహజం పాపం చేయటం. పాపం లేని మానవుడు భూమి మీద ఎవరు లేరు. పాపం వల్ల చనిపోయాడని ఒప్పుకున్నారు కాబట్టి కనికరించబడ్డారు. ఇప్పుడు 3వ మాట రాసుకోండి. గెహాజీ కూడా ఒప్పుకోవాలా, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, ఇక్కడే ఉన్నా, నయమాన్ని విడిచిన కుష్ఠరోగం అంటేసింది. కప్పుకున్నాడు, కుష్ఠరోగం పాలైపోయాడు. అది 3వ మాట రాసుకోండి. తండ్రికి కుమారులు లేరు, స్వాస్థ్యం మాకు కావాలి, మా తండ్రి పేరు మాసిపోనేలా అని వీళ్ళు అడుగుతున్నారు అనమాట. ఇప్పుడు ఏమని అడుగుతున్నారో చెప్తున్నా. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 4వ వచనం, అతనికి కుమారులు కలగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా, మా తండ్రి సహోదరులతో పాటు మాకు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ వచనంలో మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పేరు. పేరు అనే పదం మీద రౌండ్ చేసుకోండి. పేరు. ఇప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మా తండ్రి పేరు మాసిపోనేలా, మా తండ్రి పేరు కొట్టివేయబడనేలా, మా తండ్రి పేరు మాసిపోనేలా. ఇప్పుడు మనం కూడా పేరు కోసం ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడాలి? సుగంధ తైలము కంటే మంచి పేరు కోరదగినది. మంచి పేరు కోరదగినది. పేరు కోసం ప్రయాసపడాలి. ఇప్పుడు వీళ్ళ తండ్రి పేరు ఉండాలని నిశ్చయించుకున్నారు, ఆశపడుతున్నారు, తప్పులేదు. మరి మన పేరు ఎక్కడ ఉండాలని ఇష్టపడాలి? ఫ్యాన్ రెక్కల మీద. ఎవరు చెప్తున్నారు? జీవగ్రంథంలో. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మన పేరు జీవగ్రంథంలో ఉందా లేదా? జీవగ్రంథంలో తుడిచివేయబడనేలా అని మనం కూడా అడగాలి ప్రభుని. అయ్యా జీవగ్రంథంలో మా పేరు తుడిచివేయబడనేలా? జీవగ్రంథంలో మా పేరు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అసలు ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, క్రొత్త పేరు, క్రొత్త యెరూషలేము పట్టణపు పేరు నీకు ఇస్తా అంటున్నాడు. ఎవరికి? జయించువానికి.
వీళ్ళకు ఒక సమస్య వచ్చింది, ఇప్పుడు ఈ సమస్యలో పోరాడుతున్నారు. ఈ పోరాటంలో వీళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ సాధించారు, విజయాన్ని సాధించారు. మరి నువ్వు నేను పోరాడాలి. ఏ విషయంలో పోరాడాలి? ప్రకటన 3:5 చూడండి. మీరు నేను అందరూ కూడా పోరాడాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. మామూలుగా ఊరికనే వచ్చేది పేరు, ఎంత ప్రయాసపడితేనే వస్తుంది కదా మంచి పేరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకును, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారంటే సార్దీస్. ఈ సార్దీస్ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే వీళ్ళు చల్లగాను లేరు, వెచ్చగాను లేరు, నులివెచ్చగా ఉన్నారు. నులివెచ్చగా ఉంటే నేను ముఖం ఇదిగో ఉమ్మి వేస్తాను అంటున్నాడు దేవుడు. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, కానీ నువ్వు నులివెచ్చగా ఉంటే ఉమ్మేస్తా అంటున్నాడు. ఈ సంగతితో దేవుడు చెప్తున్న మాట, మారు మనసు పొందండి. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వల వస్తా, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. వీళ్ళు జయించిన వాళ్ళు. మీరు కలిగి ఉన్న తెల్లని వస్త్రాలను కాపాడుకోవాలి. అప్పుడే మీ పేరు దేవుడు ఒప్పుకుంటాడంట. పౌలు రాజు గారు నాకు తెలిసి, పలానా సహోదరి నాకు తెలుసు. మీ పేరు యేసుప్రభులు వారు తండ్రి ఎదుట ఒప్పుకుంటారు. ఆయన ఒప్పుకోకపోతే దోతలు వచ్చి నరకలకు దోసేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ముందు ఆయన ఒప్పుకోవాలని జీవగ్రంథంలో నీ పేరు ఉండాలిగా. మరి జీవగ్రంథంలో పేరు ఉండాలంటే మనం ఏం చేయాలి? మన తెల్లని వస్త్రాలని కాపాడుకోవాలి. రక్షణ వస్త్రాన్ని, రక్షణకి సాదృశ్యం. చాలా మంది రక్షణని, ఉల్లాస వస్త్రాలను కోల్పోతున్నారు. ఎరుకో నుంచి ఒకడు దిగిపోతున్నాడు. ఆ దిగిపోయిన వ్యక్తి దొంగల చేతికి చిక్కాడు. ఆ దొంగలు ఏం లాక్కెళ్ళిపోయారు? ముందు వస్త్రాన్ని లాగేసుకున్నారు. రక్షణ లాగేసుకుంటాడు సాతాను చేతికి చిక్కితే. దేవునికి స్తోత్రం కలుగునుగా. దయచేసి కాపాడుకోండి. మన పేరు కూడా జీవగ్రంథంలో నుంచి తుడిపి పెట్టకుండా మనం కాపాడుకోవాలి. 4వ మాట రాసుకోండి. మోషే దేవునికి మనవి చేయగా దేవుడు స్పందించి యుక్తము అని అన్నాడు. మోషే దేవునికి మనవి చేయగా దేవుని సమాధానం పొందుకున్న స్త్రీలు. మోషే దేవునికి మనవి చేయగా దేవుని సమాధానం పొందుకున్న స్త్రీలు. ఇప్పుడు ఈ స్త్రీలు వెళ్ళి మోషేతో చెప్పారు. మోషే వెళ్ళి దేవుడితో చెప్తున్నాడు. దేవుడు మోషేతో చెప్తున్నాడు. వాళ్ళు చెప్పింది, అందరూ చెప్పండి మాట, వాళ్ళు చెప్పింది, వాళ్ళు అడిగింది యుక్తమైనది అడగాలి. మనం దేవుని మందిరానికి వచ్చి అడగమన్నారు కదా అని చెప్పేసి గొంతెమ్మ కోరికలు అయితే అడగడం కాదు. నా పక్కింటి వాళ్ళకి కారు ఉంది, నా పక్కింటి వాళ్ళకి నెక్లెస్ ఉంది, నా పక్కింటి వాళ్ళకి పట్టు చీర ఉంది, నాకు ఇది కాదు. మనం అడిగేది యుక్తంగా ఉండాలి. అడగాలి, ధైర్యంతో అడగాలి, మౌనంగా ఉండకూడదు. ధైర్యంగా అడగాలి, యుక్తమైనది అడగాలి. వాళ్ళు అడిగింది దేవునికి నచ్చింది. మరి నువ్వు వస్తున్నావు దేవుని మందిరానికి కానీ కనికరించబడట్లా, అడుగుతున్నావు కనికరించబడట్లా. కారణం ఏంటంటే యాకోబు పత్రికలో రాయబడినట్లు మీరు అడుగుచున్నారే కానీ మీరు దుర్దేశములతో, మీరు భోగేచ్ఛముల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీరు పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు యాకోబు భక్తుడు. ఈ స్త్రీలు అడిగింది పొందుకున్నారు, ఎందుకంటే దేవునికి యుక్తం అనిపించింది. అసలు కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తుంటే మనకేనే పోతుంది. అవునా? విచిత్రంగా అడుగుతూ ఉంటారు, విచిత్రంగా ప్రార్థన చేస్తూ ఉంటారు, వాళ్ళు తెలివిగా ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి మనుషులకి యుక్తంగా నువ్వు ప్రార్థన చేయడం కాదు. ఇదిగో మనుషుల ఎదుట నువ్వు గొప్పగా నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నానని చేయడం కాదు. దేవునికి యుక్తం అనిపించేలాగా ప్రార్థన చేయాలి. మనుషులు సంతోషపెట్టే ప్రార్థన కాదు మనం చేయాల్సింది, దేవుణ్ణి సంతోషపెట్టే ప్రార్థన చేయాలి. మనం చేసే ప్రార్థనకి దేవుడు అంటే మనం చేసే తపస్సుకి దేవుడు మెచ్చితే అప్పుడు భక్త నీ తపస్సుకు నేను మెచ్చాను, నీకు కావలసింది కోరుగా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం చేసే తపస్సు సరిగ్గా లేదు, ఇక్కడ మనం చేసే ప్రార్థన సరిగ్గా లేదుగా. కోతంట ఒకసారి ఉపవాసం ఉండాలనుకుందంట, దీక్షలో కూర్చుందంట. ఉపవాసం ఉంటానకే స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చిందంట, ఒకవేళ ఈ ఉపవాసం వల్ల నాకు ఆయాసం వచ్చి నేను చెట్టు ఎక్కలేకపోతే పరిస్థితి ఏంటి అని చెట్టు ఎక్కి కాయలు కోసుకు తెచ్చుకుని పక్కన పెట్టుకుని ఉపవాసం ఉండడానికి ప్రారంభించుకుందంట. మళ్ళీ ఒక ఆలోచన అంట, అసలు నేను చేయి కూడా తీసి ఆ పళ్ళ మీద చేయి పెట్టలేనేమో అని చేతిలో పండెట్టుకుని ఉపవాసం అవ్వగానే తినేద్దాం అని చేతిలోకి తీసుకుని ఉపవాసం ఉండడానికి ప్రారంభించిందంట. మళ్ళీ చేతిలోకి తీసుకున్నాక మళ్ళీ అనిపించిందంట, ఒకవేళ ఉపవాసానికి నేను ఉపవాసం ఉండి 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 ఈ చేతిలో ఉన్నది నోట్లో పెట్టుకోలేని పరిస్థితి అయితే అని నోట్లో పెట్టుకుందంట. ఇంకెక్కడ ఉపవాసం అయిపోయింది.
మన ప్రార్థనలు కూడా అట్టగా ఉంటాయి. ఒక ఆమంట, నేను ఉపవాసం ఉన్నాను పాస్టర్ గారు. ఎలా ఉన్నావమ్మా? పొద్దున్నే గ్లాసు పాలు తాగానండి, 10ంటికి 2 అట్టుపళ్ళు తిన్నానండి, 12ంటికి 4 యాపిల్ పళ్ళు తిన్నానండి, అన్నం తినలేదు, కానీ ఏం తిందంట? పళ్ళన్నీ తిందంట. అది ఉపవాసం అంటారా? అలా అయితే 10 సంవత్సరాలు చేయొచ్చు ఉపవాసం. మనం ఏసన్న గారు చెప్పారు ఈ సందర్భం. ఆయన అన్నాడు, అలా అయితే నేను 10 సంవత్సరాలు ఉపవాసం ఉంటా అన్నాడు ఏసన్న గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చేసే ప్రార్థన, చేసే భక్తి యథార్థంగా ఉండాలి, దేవునికి మెచ్చేదిగా ఉండాలి. వీళ్ళు అడుగుతుంటే దేవుడే పరవశం అయిపోయాడంట. అసలు ఆ సిచ్యువేషన్ మీరు ఆ ఇమాజినేషన్ మీరు ఊహించండి. వీళ్ళు వెళ్ళి మోషే దగ్గరికి వెళ్ళారు, మోషే దగ్గర అడిగారు, మోషే దేవుని సన్నిధికి వెళ్ళారు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అన్నాడు సంతోషంతో, మోషే వాళ్ళు అడిగింది చెప్తాం అని. దేవుడు చెప్పిన సమాధానానికి మైండ్ బ్లాక్ అయిపోవాలంటే. దేవునికి స్తోత్రం కలిగిందిగా. కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థనకి సమాధానం వస్తుందా? రావట్లా. ఎందుకని? అది యుక్తమైనది అడగట్లా, అడగాల్సింది అడగట్లా. మనం అన్యజనుల వలె మీరు విస్తరించి మాట్లాడుట వలన మీ మన వ్యంగ్యీకరించబడునని మీరు అనుకుంటారు. కానీ అక్క, చెల్లి, తమ్ముడు అన్న సుదీర్ఘమైన ప్రార్థన చేసేస్తే దేవుడు ప్రత్యక్షమైపోతాడు అనుకుంటే నీ మూర్ఖత్వమే. 5 నిమిషాలు చేసిన చాలు. మనపూర్వకంగా విరిగిన హృదయంతో నువ్వు దేవునికి ప్రార్థన చేయి, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, సమాధానం ఇస్తాడు, సమాధానకర్త కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. సమయం అవుతుంది. 5వ మాట రాసుకోండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదువుతాను. క్రొత్త చట్టం అమలు. క్రొత్త చట్టం అమలు. అసలు వీళ్ళతో పాటు బంపర్ ఆఫర్. వీళ్ళ కుటుంబానికి కాదు, చాలా మంది కుటుంబాలకి మంచి శుభవార్త. ఇప్పుడు 27వ అధ్యాయం 8 నుంచి. మరియు నీవు ఇశ్రాయేలుతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన యెడల మీరు వాని భూస్వాస్థ్యము వాని కుమార్తెలకు చెంద చేయవలెను. ఇది ఆల్రెడీ ప్రారంభంలో చదివేశాను, మరలా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఆ 5గురికి మాత్రమే కాదు, అసలు ఇశ్రాయేలులో ఎవరు కుమారుడు లేకుండా చనిపోతే ఆ తండ్రి స్వాస్థ్యము కుమార్తెలకి. అది క్రొత్త చట్టం అమలు. స్త్రీలు, అమ్మాయిలు చాలా మంది దృష్టిలో ఏం చేయలేని వాళ్ళు, స్త్రీలు, అమ్మాయిలు కొంతమంది దృష్టిలో బలహీనులు. వీళ్ళ వల్ల ఏమి కాదు, వీళ్ళకి బట్టలు ఉతుక్కోవడం, అంట్లు తోముకోవడం, వంట చేయడం, వంట రూమ్కి తప్ప వీళ్ళు దేనికి పనికిరారో అని అంటారు కొంతమంది. అసలు చట్టం తిరగరాశారు ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. చట్టం అంటే ధర్మశాస్త్రం, దేవుడు చెప్పిందే. అసలు ఇంకొక మాటగా రాయబడిన సన్నివేశం ఎక్కడ ఉందంటే బైబిల్ ఇది ఒకటే. ఆయన రాసిన ధర్మశాస్త్రం, ఆయన రాసిన నియమాలు, ఆయన రాసిన కట్టడంలో ఏది కూడా మార్చబడలేదు. కానీ ఈ స్త్రీలు దేవునికి ప్రార్థన చేసి చట్టాన్నే మార్చేలా చేసే దేవుడే అంటున్నాడు. వాళ్ళకి మాత్రమే కాదు, ఇశ్రాయేలీయులు ఎవ్వరూ కుమారుడు లేకుండా చనిపోతే ఆ స్వాస్థ్యం కుమార్తెకి వెళ్ళనే. వీళ్ళకి మాత్రమే కాదు, వీళ్ళ ద్వారా ఇశ్రాయేలీయులందరికీ ఒక వరం వచ్చింది, క్రొత్త చట్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరైన గుండు ఆయనకి ఇష్టం. ఒకవేళ ఈ రోజున కొడుక్కి 4 ఎకరాలు, కూతురికి 1 ఎకరం అని ఒకవేళ తప్పు లెక్కలు నువ్వు వేస్తున్నావేమో. కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకుని టైం అయిపోయింది కాబట్టి. సామెతలు 11:1 సరైన గుండు ఆయనకి ఇష్టం. సరైన గుండు ఆయనకి ఇష్టం. దొంగ త్రాసు యెహోవాకు హేయం అని ఉంటుంది అక్కడ. నీ బిడ్డల విషయంలో ఆస్తి ఎలా పంచుతున్నావు ఒకసారి ఆలోచించు. నీకు 2 బిడ్డలు పుట్టారు, మగబిడ్డ, ఆడబిడ్డ. 4 మగబిడ్డలే, 4 ఆడబిడ్డలే. ఎలా పుట్టారు నాకు తెలీదు. దేవుడి న్యాయం, దేవునికి సంబంధించిన న్యాయం ఏంటంటే కుమారుడికి కుమార్తెకి సమానంగా ఇవ్వాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. లేవియాకాండం 19వ అధ్యాయం 35 నుంచి 36 వచనాలు. అలాగే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు. ఒకవేళ ఈ అన్యాయము ఏవేదైనా పిల్లల విషయంలో చేస్తే దేవునికి అది హేయము అని రాయబడడం జరిగింది. ఇప్పుడు క్రొత్త చట్టం, వీళ్ళు తండ్రి స్వాస్థ్యాన్ని పొందుకున్నారండి. దేవునికి స్తోత్రం. మరి మనం ఏం పొందుకోవాలి చెప్పండి? యెహోవాయే మా స్వాస్థ్యం అన్నారు కదా లేవీలు. ఇప్పుడు మన అందరం యాజకులమేగా. ఇప్పుడు చెప్పండి, మన స్వాస్థ్యం ఎవరు? ఇప్పుడు క్రీస్తే మన స్వాస్థ్యం. అవునంటారా కాదంటారా? క్రీస్తులో సర్వసంపూర్ణత ఉంది, క్రీస్తులో సమృద్ధి ఉంది, క్రీస్తులో బుద్ధి జ్ఞాన సర్వసంపదలు గుప్తమై ఉన్నాయి. క్రీస్తే సర్వమై ఉన్నాడు. ఇప్పుడు మన తండ్రి ఎవరో తెలుసా? క్రీస్తే మన తండ్రి. మరి సెలోపేహదు స్వాస్థ్యం ఆ కుమార్తెలు పొందుకున్నారు కదా. మరి క్రీస్తు యొక్క స్వాస్థ్యం పరలోకం. మరి పరలోకం మనం పొందుకోలో వద్దా? పరలోకంలో మన పేరు ఉండాలో వద్దా? నేను వెళ్ళి మీ కొరకు ఏం సిద్ధపరుస్తానో
మరి పరలోకం మనకు స్థలం ఉండాలా వద్దా? మన తండ్రి చెప్పిన మాట, వీళ్ళు తమ తండ్రి స్థలం చేజిక్కించుకున్నారండి, వేరే గోత్రానికి వెళ్ళిన వల్ల. నేనంటనా ఒకవేళ ఈ మాటలు వింటున్న వారిలో మీరు ఎవరైనా మారు మనసు పొందకపోతే మీ నిమిత్తం సిద్ధపడిన స్థలం నాకు అయింది. దేవునికి స్తోత్రం. ఇది స్వార్థం అనుకోండి, ఏమైనా అనుకోండి. ఎవరు చెప్తున్నారు అన్యాయంగా బలవంతంగా తీసుకెళ్ళి ముంచేస్తున్నారని, బలవంతం చేస్తున్నారని? నేను బలవంతం ఏం చేయట్లా. మీరు గనక రక్షణ పొందుకోకపోతే మీ స్థలం నాకు వస్తుంది అక్కడ. దేవునికి స్తోత్రం. ఎకరం ఉందనుకో, ఎకరం నాకు వస్తుంది. నువ్వు ఒకవేళ రక్షణ పొందేసావు అనుకో, అరెకరం నీకు, అరెకరం నాకు ఇస్తాడు యేసయ్య. ఇప్పుడు రక్షణ పొందడమా పొందకపోవడం అది నీ ఇష్టం. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తే మన స్వాస్థ్యం. సెలోపెహదు స్వాస్థ్యం కుమార్తెలకు అనుగ్రహించబడింది. క్రీస్తు యొక్క స్వాస్థ్యం మనకు అనుగ్రహించబడాలంటే క్రీస్తులోనికి మనం రావాలి. క్రీస్తులోనికి మనం రావాలంటే క్రీస్తులో బాప్తిసం తీసుకోవాలి, క్రీస్తుతో సమాధి చేయబడాలి, క్రీస్తుతో లేపబడాలి. అంటే దీని అన్నిటికీ ఒకటే అర్థం, నువ్వు బాప్తిసం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే క్రీస్తే సర్వలోక జగద్రక్షకుడని నువ్వు ఆయన నమ్మి విశ్వాసం ఉంచి రక్షణ పొందుతావో, బాప్తిసం తీసుకుంటావో, ఆయన స్వాస్థ్యం మీద నీకు అధికారం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి ఆయనకు పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని యోహాను సువార్తలో రాయబడింది. నువ్వు రక్షణ పొందనంత వరకు నువ్వు దేవుని పిల్లవాడివి కాదు. అవునంటారా కాదంటారా? ఇక్కడ రక్షణ లేని వాళ్ళు ఎవరున్నారా? అందరు రక్షణ పడిన వాళ్ళే, నువ్వు తప్ప. నువ్వు టీనేజ్లోకి వచ్చావు, ఇక నీ ఇష్టం. నువ్వు బాప్తిసం తీసుకున్నావు అనుకో, నువ్వు కూడా దేవుని పిల్లడు ముద్దడిపోదు నీ మీద. అమ్మ నువ్వు కూడా యవనస్తులోకి వచ్చావు, ఇంకెవరో చెప్పక్కర్లేదు నీకు. నీ అంతటి నువ్వే. యేసే నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన భూమి మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం, నా కోసం ప్రాణం పెట్టాడు, పునరుద్ధరణుడు, తిరిగి లేచాడు, సర్వలోక జగద్రక్షకుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, రెండవ రాకడలు రాబోతున్నాడు, ఆయన నన్ను తీసుకుని పరలోకంలో పెట్టబోతున్నాడు అని నమ్మకం నీకుంటే రమ్మి బాప్తిసం పొందు. మా అమ్మని అడిగి చెప్తా, మా అమ్మ తీసుకోమంటే తీసుకుంటా, పెళ్ళి అయ్యాక తీసుకుంటా, ఎలాంటి మొగుడు వస్తాడో, ఎలాంటి బంధుత్వం, ఎలాంటి చుట్టారకం వస్తుందో నీ కర్మ. అంటే మేనగోళ్ళు కాబట్టి ఈ రేంజ్లో చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి క్రీస్తు యొక్క స్వాస్థ్యం మనం పొందుకోవాలంటే ఇప్పుడు నీకు ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. మీ తండ్రి స్వాస్థ్యం నీకు వస్తుంది రాదా? నిత్యమే. అబ్బో ఎంత నిశ్చయమో. ఆస్తి స్వాస్థ్యం అంటే ఏంటని అడుగుతున్నావా పెచ్చమ్మ? మీ తండ్రి ఆస్తి నీది కాదా? మీ తండ్రి ఆస్తి నీకు రావాలనుకో, నువ్వు కొన్ని పనులు చేయాలా. దేవునికి స్తోత్రం. అవి తర్వాత అడుగు చెప్తా, ఇప్పుడు రికార్డింగ్లు ఎందుకులే. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట రాసుకోండి, సంఖ్యాకాండం 36:10-12 వచనాలు. సంఖ్యాకాండం 36వ అధ్యాయము 10-12 వచనాలు చదువుతాను. టైటిల్ రాసుకోండి, యెహోవా ఆజ్ఞకు లోబడిన సెలోపెహదు కుమార్తెలో. యెహోవా ఆజ్ఞకు లోబడిన సెలోపెహదు కుమార్తెలో ఏం చెప్పాడు దేవుడు? వీళ్ళు ఏం చేశారు చూడండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సెలోపెహదు కుమార్తెలు చేసిరి. సెలోపెహదు కుమార్తెలైన మహలా, తిర్సా, హోగ్లా, మిల్కా, నోయా తమ తండ్రి సహోదరుని కుమారులను పెళ్లి చేసుకుని. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు వేరే గోత్రం వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, మీ గోత్రంలో మీరే పెళ్లిళ్ళు చేసుకుని ఉండాలి. మీ స్వాస్థ్యం ఇప్పుడు మీ గోత్రంలోనే ఉంటది, వేరే ఒకళ్ళ గోత్రంలోకి మీ స్వాస్థ్యం వెళ్ళదు. దేవుడు చెప్పాడు, చెప్పింది చెప్పినట్టుగా ఆ పిల్లలు అంటే ఆ యవ్వన బిడ్డలు పెళ్లి చేసుకున్నారు. దేవుడు చెప్పినట్టుగా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు. తమకు నచ్చినట్టుగా పెళ్లిళ్ళు చేసుకోవాలా. ఈ రోజున ఎక్కడైనా తల్లిదండ్రులు చెప్పినట్టుగా పెళ్లిళ్ళు జరుగుతున్నాయా? అన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మ్యారేజ్లే అన్నీ. కాబట్టి గమనించాలి, దేవుని చిత్తానుసారంగా వీళ్ళు వివాహం చేసుకున్నారు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా వీళ్ళు చేశారు. విధేయత చూపించిన సెలోపెహదు కుమార్తెలు. మరి ఈ రోజున మీ జీవితంలో విధేయత కలిగిన మనసు ఉందా? ఒకని ఆశీర్వాదకు ముందు ఏం నడుస్తుందంట? వినయ మనసు నడుస్తుంది. నువ్వు వినయము కలుగుండు, నీ తల్లికి లోబడు, నీ తండ్రికి లోబడు, నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. నీ తల్లిదండ్రులకు లోబడకుండా నీ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే ఏముందో తెలుసా? బలమైన మాట, తల్లిదండ్రులను దూషించు వాని కన్ను లోయ కాకులు పీకును, తల్లిదండ్రులను దూషించు వాని దీపం కారు చీకట్లో ఆరిపోను. నోరుంది కదా, రెక్కలు వచ్చినాయి కదా, నా ఇష్టం అని తల్లిదండ్రులు మాటలు తోలనాడుతున్న వారు లేరా? బూతులాడుతున్న వారు లేరా? కొడుతున్న వారు లేరా? ఈ సెలోపెహదు కుమార్తెలు మోషేకు లోబడ్డారు, యాజకునికి లోబడ్డారు, ప్రధానులకు లోబడ్డారు, దేవునికి లోబడ్డారు. విధేయత కలిగిన మనసు ఉంది. ఈ రోజు నువ్వు ఎవరి ప్రియ సహోదరి సహోదరుడా అయినా నీ బంధువులకు లోబడుతున్నావా? పెద్దవాళ్ళు చెప్పిన మాటకు వింటున్నావా? శిరసావిస్తున్నావా? ఆడవాళ్ళు చెప్పిన మాట నేనేంట వింటానుకుంటున్నావా? లోబడి విధేయత కలిగి జీవించు, ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఇంకా అద్భుతమైన మాట చెప్పమంటారా? 5గురు ఒక్కసారికి వెళ్ళారా? ఒక్కొక్కరికి వెళ్ళారా?
ఇప్పుడు ఈ 5గురు కలిసి వెళ్ళటంలో మీకు ఏం కనిపిస్తుంది? అబ్బా, చెప్పిన మీ అందరినీ దేవుడు దీవించును గాక. 5గురు ఎలా ఉన్నారు? ఐక్యతలో ఏముంటుందంట? ఆశీర్వాదం. సహోదరులు ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు, ఎంత మనోహరం. వీళ్ళు ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఏంటి తెలుసా? 5 అక్క చెల్లెలు తండ్రి చనిపోయిన తర్వాత ఎడమోహం పెడమోహం పెట్టుకుని ఎవరి దారి వాళ్ళు ఏమన్నా తీరి అన్నట్లు లేరు. తండ్రి ఉన్నప్పుడు ఎలా కలిసి ఉన్నారో, తండ్రి లేనప్పుడు కూడా ఆ తండ్రి చెప్పిన బాటలోనే ఈ 5గురు కలిసి ఉన్నారు. సహోదరులారా, సహోదరులారా, ఒక తల్లి కడుపున పుట్టిన వారులారా, లేదా క్రీస్తు రక్తం ద్వారా కడగబడి సహోదరులైన వారులారా, మీ అందరికీ చెప్తున్నమాట, సంఘస్థులారా, మనందరం సహోదరులం, ఒకరికొకరు మన సహోదరులం అయ్యాం. ఇప్పుడు మీరు మీరు సహోదరులం. మన మధ్యలో ఐక్యత ఉండాలి తప్ప కోపం ఉండటానికి, పగ ఉండటానికి, ద్వేషం ఉండటానికి వీల్లేదు. తర్వాత 5గురు సహవాసానికి సాదృశ్యం. 5గురు ఉన్నారంటే ఎక్కడ 2-3 కూడి నా నామమును ఏకీభిస్తారో వారి మధ్యలో వారు అడిగినది నేను ఖచ్చితంగా అనుగ్రహిస్తా. 2 ఉంటే కుటుంబం, భార్య భర్త కావచ్చు, అన్నదమ్ముడు కావచ్చు, అక్క చెల్లి కావచ్చు. 3 ఉన్నారంటే సహవాసం, సంఘం. ఇప్పుడు వీళ్ళు 5గురు ఉన్నారు, మంచి సహవాసం. ఇప్పుడు మనం 5గురు కంటే ఎక్కువే ఉన్నాం. ఇప్పుడు మనం సహవాసం కలిగి ఉన్నాం. సహవాసం దీవెన తీసుకొస్తుంది, విజయాన్ని తీసుకొస్తుంది. వీళ్ళు విజయాన్ని పొందుకున్నారు, పోరాడి సక్సెస్ఫుల్ లైఫ్ సాధించారు, తండ్రి స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. మీకు మాట చెప్పమంటారా? మోషే చేతులెత్తుతున్నప్పుడు అమాలేకులు ఓడిపోయారు, అవునా? మోషే చేతులు బరువెక్కి దించినప్పుడు అమాలేకులు గెలిచేస్తున్నారు, ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. ఇప్పుడు ఆ చేతుల్ని ఆదుకున్నది ఎవరో? హూరు, అహరోను. హూరు, అహరోను ముగ్గురు కలిసి. మోషే ప్రార్థన చేస్తున్నాడు, హూరు, అహరోను ముగ్గురు అంటే సహవాసం. 2 కలిసి చేయందించడం అంటే సహవాసం. ఎవరైనా మన సంఘంలో ఒకరు భారంగా ఉన్నారా, అంటే కష్టంలో ఉన్నారా, బాధలు ఉన్నారా, మనం వాళ్ళ చేతులకి ఏం చేయాలి? సహాయాన్ని అందించాలి, ప్రార్థన సహాయాన్ని అందించాలి. అదే సహవాసం అంటే. వీళ్ళలో సహవాసం ఉంది, అందుకని డెవలప్ అయ్యారు. వీళ్ళలో ఐక్యత ఉంది, అందుకని ఆశీర్వాదం పొందుకున్నారు. తలలోంచని ప్రార్థన చేసుకుందాం. సెలపెహదు కుమార్తెల ద్వారా ఈరోజు గొప్ప ఆత్మీయ పాఠాన్ని దేవుడు మనకు నేర్పించాడు. వాళ్ళ గురించి నా వర్తమానం విన్నటువంటి మీరు ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేయగలరా మనస్ఫూర్తిగా? నిజమే ప్రభువా, మా స్వాస్థ్యం నీవే, క్రీస్తే మా స్వాస్థ్యం. దేవా, నీ స్వాస్థ్యం మేము పొందుకోవాలంటే మేము కూడా రక్షణ పొందాలి. రక్షణ పొందిన మేము కొన్ని కట్టడలు ఉన్నాయి, ఆ కట్టడలు పాటించాలి. అటు కృప మాకు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, లైన్మెన్ నాని గారి గురించి ప్రార్థన చేయండి. ఈ 2వ పూట సాయంత్రం ఆపరేషన్ చేయడానికి తీసుకుని వెళ్ళారు. ఒకవేళ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవ్వాలని, మంచి ఆరోగ్యం, మంచి స్వరూపం దేవుడు తన బిడ్డకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. నూతన ఆరోగ్యాన్ని, నూతన స్వరూపాన్ని దేవుడు దయచేయాలని మన ఆత్మీయ సహోదరుడు నాని గారి కోసం ప్రార్థన చేద్దాం. స్తోత్రమయ, 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 స్తోత్రం, 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 స్తోత్రం. విన్న వాక్యాన్ని బట్టి ఒప్పుకోలు ప్రార్థన. వాళ్ళు ఒప్పుకున్నారు. మహలా, నోయ, హొగ్లా, తిర్సా, మిల్కా, ఈ 5గురు కూడా మోషే ఎదుట, ప్రత్యక్ష గుడారం ఎదుట ఒప్పుకున్నారు. మా తండ్రి తిరుగుబాటు వల్ల చనిపోలేదు, పాపం వల్ల చనిపోయాడని ఉన్నదన్నట్టుగా చెప్పారు. వాళ్ళ సమస్య ఏంటో బిగ్గరగా ధైర్యంగా చెప్పగలిగారు. వేడుకున్నవలసిన రీతిలో వేడుకున్నారు. అది దేవునికి యుక్తమైంది, దేవుడు అనుగ్రహించాడు. మరి ఈరోజు నువ్వు దేవుని ఏమడడానికి వచ్చావు? నీ సమస్య ఏంటమ్మా? నీ బిడ్డల కోసం బాధపడుతున్నావా అమ్మా? నీ కుటుంబంలో ఏ సమస్య ఉందో చెప్పుకో దేవుని సన్నిధిలో. మనుషుల దగ్గర చెప్పుకో. మాకు వాళ్ళు ఎక్కడ చెప్పుకున్నారు తెలుసా? ప్రత్యక్ష గుడారం ఎదురు చెప్పుకున్నారంట. మీరు కూడా మీ బిడ్డలను బట్టి బాధపడుతున్నారేమో, మీ కుటుంబ సమస్యలను బట్టి ఇబ్బంది పడుతున్నారేమో, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారేమో. మీ ప్రతి సమస్యకి పరిష్కారం క్రీస్తే. ఈ 5గురు కుమార్తెల సమస్యకు పరిష్కారం దేవుడు ఎలా అనుగ్రహించాడో నా ప్రతి సమస్యకి దేవుడు పరిష్కారం ఇస్తాడు మనం యథార్థంగా అడిగితే. స్తోత్రం, 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 స్తోత్రం.
హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, ఈరోజు స్త్రీల వర్తమానం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు ప్రభా, మీకు వందనాలు. నిజమే, నీ సన్నిధికి వచ్చిన వారందరూ కూడా ఏదో ఒక కష్టం, ఏదో ఒక నష్టం, ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక ఇబ్బందితో నీ మందిరానికి వస్తూ ఉంటారు ప్రభా. అయ్యా, బిడ్డలందరూ కూడా నీపై నమ్మకం ఉంచారు కాబట్టి నీ సన్నిధికి వస్తున్నారు కదా ప్రభా. ఆయన్ని నమ్మిన వారిని, వారి నమ్మకాన్ని బొమ్ము చేసే దేవుడు కాదు ప్రభా. అయ్యా, నీ యందు విశ్వాసం నుంచి నీకు ప్రార్థించేవారిని నువ్వు దాటిపోయే దేవుడు కాదు ప్రభా. నీ బిడ్డలు ఈ రోజున ఈ వాక్యం విని యథార్థంగా, హృదయపూర్వకంగా వాళ్ళ స్థితిగతులను ఒప్పుకుని వారి సమస్యని నీ సన్నిధిలో ఎవరైతే చెప్పుకున్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో కనికరించబడుదురుగాక. బిడ్డలను బట్టి ప్రార్థన చేశారేమో, ఆర్థిక ఇబ్బందులు బట్టి ప్రార్థన చేశారేమో, ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థన చేశారేమో, ఏదైతే నీ బిడ్డలు నీ సన్నిధిలో ప్రభు నీ నామం పేరట అడిగారో అయ్యా వారు పొందుకుందురుగాక. ఇదిగో హన్నాను బట్టి ఏలీ దైవజనుడు వాగ్దానం ఇచ్చాడు, ఆమె పొందుకుంది ప్రభు. దైవజనుని నోటి మాట రుడిపరిచే దేవుడు ప్రభు. నా ఆత్మ బిడ్డలు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేశారో అయ్యా నా సమస్యది అని ఈ స్త్రీల వలె ధైర్యంగా నోరుపి నీ సన్నిధిలో ఉన్నట్టుగా యథార్థంగా వాళ్ళు అడిగారో, యథార్థవంతుల ప్రార్థన అయ్యా ఆయనకు ఆనందకరమైన వాక్యం చెప్తుంది. నిజమే, వాళ్ళు యథార్థంగా అడిగారు ప్రభా, యథార్థంగా అడిగారు. స్వార్థంతో అడగలేదయ్యా, దురాశతో అడగలేదయ్యా. ఇంతకాలం మేము పొందుకోకపోవడానికి కారణం మా భోగచ్చను బట్టి అడిగాం కాబట్టి మేము పొందుకోలేకపోయాం ప్రభా, మమ్మల్ని క్షమించాయా. అందరికంటే ఉన్నతంగా ఉండాలనుకుంటున్నామే కానీ అయ్యో అసూయతో, ద్వేషముతో, ఈర్షతో మేము అడుగుతున్నాం అనుకోలేదు ప్రభా. నిస్వార్థంగా అడిగితే, యథార్థంగా అడిగితే నువ్వు దయచేస్తావని ఈరోజు అయ్యా మేము తెలుసుకున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి అయ్యా. అయ్యా, నువ్వు దాచించిన మేలు ఎంత గొప్పది, ఆ మేలు మాకు దయచేయండి ప్రభా. మా ఆత్మ బిడ్డలకి, మా మందిరానికి, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి దయచేయండి ప్రభా. ఇంతవరకు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి దయచేయండి, మేలు దయచేయండి. అలాగే అయ్యా మా ఆత్మీయ కుమారుడు ప్రభా, నీ కుమారుడు తండ్రి అయ్యా నాన్నగారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రాణాపాయం నుంచి తప్పించారు ప్రభా, సజీవం లెక్కలో ఉంచారు తండ్రి. అయ్యా నిజంగా నీ కృపను బట్టి అయ్యా నీ కుమారుడు ఇంకా సజీవంలో ఉన్నాడు ప్రభా. అయ్యా నీ కుమారునికి ఈరోజు ఆపరేషన్ చేశారు ప్రభా. అయ్యా ఆ ముఖాన్ని మీరు ముట్టండి తండ్రి, ఆ గాయాలను మీరు ముట్టండి ప్రభా. అయ్యా నీ గాయం ఉంది ఆస్పత్రితో నీ బిడ్డను ముట్టండి అయ్యా తండ్రి. నీ రక్త ప్రోక్షణ బిడ్డపై ప్రోక్షింప చేయండి అయ్యా. ఈ ఐసీయూలో ఇది ఆపరేషన్ జరిగి ఇదిగో నీ కుమారుడు ఉంటూ ఉన్నాడు ప్రభా. పరిపూర్ణమైన స్వస్థత కలుగునుగాకని అయ్యా నీ నామం పేరట బ్రతిమాలు కుంచున్నాను తండ్రి, విజ్ఞాపన చేస్తున్నాను ప్రభా. అయ్యా నా ప్రార్థన ఆలకించి, ఇదో సంఘ ప్రార్థన ఆలకించి ప్రభా, తన కుటుంబ ప్రార్థన ఆలకించి అయ్యా తన కొరకు తన ఆత్మీయులు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రతి వారి ప్రార్థన మీరు ఆలకించి నీ కుమారునికి కృపాక్షేమములు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దీర్ఘాయువు సకల ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మునిపటి కంటే మెరుగైన ఆరోగ్యాన్ని ప్రభుని బిడ్డకి దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. యోబు సర్వం కోల్పోయాడు కానీ ప్రభు తన ముగింపు దశలో రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి ప్రభు. చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చావు, చక్కని సౌందర్యమైన బిడ్డలను ఇచ్చావు, బహు సౌందర్యము కలిగిన బిడ్డలను ఇచ్చావు ప్రభు. అలాగే నీ కుమారుడు రెట్టింపు ఆశీర్వాదం పొందుకుందుడుగాక, అయ్యా రెట్టింపు దీవెన అయ్యా నీ కుమారుడు పొందుకొనును గాక. సహాయం చేయండి ప్రభు. అయ్యా చక్కని ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభు, ఆయుష్ను దయచేయండి తండ్రి. కావలసిన ధన సహాయం కూడా దయచేయండి ప్రభు, కావలసిన వనరులు కూడా సమకూర్చండి అయ్యా. సహాయం చేయండి, సహాయం చేయండి అయ్యా. ఇంటి దగ్గర నా బిడ్డలకు కూడా అయ్యా నీ కృపతోడుగా ఉంచండి. ఎలాంటి మనేది కానీ బెంగ కానీ పెట్టుకునేది ప్రభు. ఆ చంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే ఇంతవరకు అయ్యా సిద్ధపాటి కొడుకులు పాల్గొన్న బిడ్డలందరూ, స్థానిక బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేస్తున్నాను పేరు పేరు ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. నీ వాక్యము చేత ఆదరించబడ్డారని, బలపరచబడ్డారని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా క్రీస్తే మా స్వాస్థ్యం. నిజమే తండ్రి, నీవు మా స్వాస్థ్యంగా ఉంటే చాలు ప్రభా. నీవు మా స్వాస్థ్యంగా ఉంటే మా పేరు జీవ గ్రంథంలో తుడిచివేయబడదు ప్రభా. ఏ విధంగా తమ తండ్రి పేరు కోసం వాళ్ళు ప్రయాసపడ్డారో జీవ గ్రంథంలో మా పేరు ఉండాలి అంటే ఇది లోకంలో ఉన్న పాపముతో మేము పోరాడి జయించే వారు ఉండాలని మీరు మాట్లాడారు. అట్టి కృప నాకు మాకు దయచేయండి. విజయోత్సాహంతో మిమ్మల్ని ఎదుర్కొనే వారు ఉండడానికి సహాయం చేయండి అయ్యా. నిత్య రాజ్యంలో నిత్య స్వాస్థ్యాన్ని మేము పొందుకునే వారు ఉండడానికి సహాయం చేయమని స్థానిక బిడ్డలను, ఇరుగు పొరుగు వారిని, మా ప్రాంత ప్రజలందరినీ, గ్రామస్తుల్ని, దేశ ప్రజలందరినీ, దేశ అధికారుల్ని ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమె. మన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకమైన సహవాసం కూడి వచ్చిన బిడ్డలకును, సకల కోటి పరిశుద్ధులకును,
సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.